జిల్లా ఐడిఓసి సమావేశ మందిరం నందు మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా అదనపు కలెక్టర్ సీతారామరావుతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి జయంతి అనేటటువంటిది ఒక రెండు ముక్కలు నేను చెప్తాను. వాల్మీకి జయంతి అనేటువంటిది వాల్మీకి మహాపురుషుడు చెప్పాలి అని అంటే మనందరికీ తెలుసు. ఓన్లీ భారతీయులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిజం చెప్పాలి అని అంటే వాల్మీకి ఆదికావ్యం రామాయణం. సంస్కృతాన్ని మనం దేవభాష కింద కూడా జనని సంస్కృతము అన్య భాషలకు వెళ్ళా అన్నారు. అంటే ఆల్ లాంగ్వేజెస్ అన్ని కూడా డిరైవ్ ఫ్రమ్ సాంస్క్రిట్ ఎక్సెప్ట్ మీకు అందరికీ తెలుస్తారు. మరి అలాంటి సంస్కృతంలో తొలి కావ్యమైనటువంటి రామాయణాన్ని అంటే ఆల్మోస్ట్ ఒక 4000 years అభిగా చెప్పుకోవాలంటే 4000 years బ్యాకే రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి జయంతి మనం జరుపుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో మనం వాల్మీకి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. గతంలో అంత ముందు కనుక చూసినట్లయితే లాస్ట్ ఒక 10-15 years బ్యాక్ చూసినట్లయితే వాల్మీకి ఎవరు చాలా మందికి కూడా తెలియదు. అంటే మన తరం వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చిన పిల్లలకు చాలా మందికి వాల్మీకి యొక్క గొప్పతనం తెలియదు. వాల్మీకి జీవితం నుంచి మనం తీసుకోవాల్సినటువంటి ఆదర్శం ఏంటి అంటే మీకందరికీ తెలిసిన ఒక రెండు ముక్కలు చెప్తాను. వాల్మీకి యొక్క జీవితాన్ని గమనించినట్లయితే మొట్టమొదట వాల్మీకి రత్నాకర్లు అని చెప్పేసి ఒక బోయ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. దానిలో ప్రీతి చేసుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చేటటువంటి వారు. అంటే మంచి ఏది చెడు ఏది అనేటటువంటి విచక్షణ ఆయనకు లేదు. దానిలో ఎవరు కనబడితే వారిని దెబ్బ కొట్టడం, వారి దగ్గర నుంచి ధనాన్ని స్వీకరించడం, భార్యా పిల్లలకి ఇవ్వడం, హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ బతుకుతున్నారు. ఇదే భారత చిత్రపటి రామాయణ చరిత్ర ఉన్నది. ప్రతి చోట నెంబర్ ఆఫ్ రామాయణాలు ఎన్ని ఉన్నాయి అంటే లెక్కలేని ఉన్నాయి. బట్ అన్ని రామాయణాలకు మూలం ఏంటి అంటే ఒకే ఒక రామాయణం ఉంది, వాల్మీకి రచిత రామాయణం మాత్రమే వీటన్నిటికీ కూడా మూలం ఉన్నది. ఆ మూలంగా రచించినటువంటి వాల్మీకి మహాపురుషుడు. అతని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే తప్పు చేసినా కూడా ఆ తప్పు సరిదిద్దుకోవడం చేసుకొని సరి అయినటువంటి మార్గంలో ఏ విధంగా జీవించాలి అనేటటువంటిది ఆ మహానుభావుడు మనకు నేర్పాడు. కాబట్టి అతను మనందరికీ ఆదర్శప్రాయం అయిపోయి 4000 సంవత్సరాల తర్వాత కూడా వారి జయంతిని మనం జరుపుకుంటున్నాము. సరే, సామాజిక కారణాలు ఏదైనా సరే కానివ్వండి, ఆ గొప్ప పురుషుడిని తలుచుకోవడం అనేటువంటి మన బాధ్యత. దాంతో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కాబట్టి మనం కూడా వాల్మీకి జయంతి ఉత్సవాలు అనేటటువంటి వాటిని ఘనంగా జరుపుకున్నాము. దీన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక రెండు ముక్కలు మాట్లాడారు. మహర్షి వాల్మీకి జయంతి రోజు ఇక్కడ పాల్గొంటున్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అడిషనల్ కలెక్టర్ గారికి, జిల్లా పరిషత్ గారికి, డిఎఫ్ఓ గారు, డిపిఓ గారు, ఇతర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఇక్కడ వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా జయంతి శుభాకాంక్షలు. నాకు తెలిసి జయంతి అదేవిధంగా మహర్షి వాల్మీకి గారికి సంబంధించిన చరిత్ర అడిషనల్ కలెక్టర్ చాలా చక్కటిగా మనకి అర్థమయ్యే విధంగా దాంట్లో అందరు కొంచెం ఆలోచనలు వెళ్ళిపోయారు. మనలో కూడా రత్నాకరుడు వాల్మీకి ఎవరు ఉన్నారో ఆలోచనలు వెళ్ళిపోయారు. మరి బయట వాల్మీకి కనపడాలా లేదంటే ఆయన ముందు స్వరూపం కనపడాలా మనకే అడగాల్సిన ప్రశ్న. నేను చాలా సంతోషం ఈరోజు ఈ సందర్భంగా ఏసీ గారు మనకి చెప్పిన అంశాలు వాస్తవంగా నేను కూడా చిన్నప్పుడు అమ్మగారు కూడా వాల్మీకి గారి రామాయణ చెప్పాలంటే ముందు మహర్షి వాల్మీకి గారి గురించి చెప్పాల్సిందే. అప్పుడు ఆ స్టోరీ ఆయన ప్రయాణికులకి కొంచెం అడ్డం వచ్చి అది లాక్కుని తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు చూసేవారు. తర్వాత వారు రాముడు వారి భక్తి, ఆ భక్తితో పుట్టించిన గీత రామాయణం, ఆ అంశాలు మీకు అందరికీ తెలుసు. దీంట్లో ఒక అంశం మనం గమనిస్తే ఆ సమయంలో అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎన్ని సంవత్సరాల ముందు మనకు తెలియదు. అంచనా వేస్తాం 5,000 సంవత్సరాలు, 6,000 సంవత్సరాలు, కొంతమంది 7,000 సంవత్సరాలు. కానీ ఆ సమయంలో భాషలో ఎంత సామర్థ్యం ఉంటే మనం ఒక్కసారి గమనించాలి. అప్పుడు ఉన్న భాషలో అప్పుడు రాసిన ఈ గీత రామాయణం అప్పుడు పేపర్ పెన్ లేకుండే. పేపర్ పెన్ నాలెడ్జ్ వాస్ ట్రాన్స్ఫర్డ్ టు వర్సెస్ మంత్రాలు కానీ పోయం ఫార్మాట్లు కానీ మళ్ళీ
రీసెర్చ్ చేసుకుని ఆ నాలెడ్జ్ అందరికీ మళ్ళీ అది సూక్ష్మంగా ఉండాలి, అంటే బాగా చేసే విధంగా ఉండాలి, అట్లా రాసి మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చేసే విధంగా అట్లా ఇది కొనసాగిస్తున్న ఇది ఒక సమయం వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకోవాల్సిందే. ఎందుకు ఆ పాటలు మెన్షన్ చేస్తున్నామంటే చాలా మంది టీచర్స్ కూడా ఉన్నారు. సో మీరు కూడా మన భాషకు సంబంధించి అంశాలు కావచ్చు, అది ఏ భాష అయినా ఆ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో మన విద్యార్థులు మనం ఉపయోగించే విధంగా మన భావాలకి మనం చెప్పాల్సిన స్టోరీ మన వర్డ్స్లో రాయగలుగుతారా ఆ అంశాన్ని కూడా మనం ముందుకు తీసుకోలే విధంగా నేను చూసిన తిరిగి నేను ఎడ్యుకేషన్ మీద తీసుకొస్తాను అంశం. సో మీరు ఖచ్చితంగా దానికి తోడుగా ఉంటున్నారు, చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి మీకు జయంతి సందర్భంలో శుభాకాంక్షలు చేస్తూ ముందు ప్రోగ్రాం కొనసాగించాలని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. అశుభ ఒక శ్లోకం అనేటటువంటిది ఆయన నోటి చేస్తుంది. అదే రామాయణానికి నాది పలుకుతున్నటువంటి శ్రీరామచంద్రుడు యొక్క చరిత్రను ఏదైతే ఉందో ఆ మహానుభావుడి నుంచి ఒక తపస్సు ఊగిపోతాడు. వల్మీకము అంటే పుట్ట, మీరు చాలా మంది తెలుసు. వల్మీకము అంటే పుట్ట. వాటిని అక్కడ చెట్టు కట్టేసి నేను పోయి నా భార్య పిల్లలు అడుగుతాను వెళ్ళి భార్య పిల్లలు అడుగుతాడు. భార్య పిల్లలు తల్లిదండ్రులని అడుగుతాడు, మీ కొరకే కదా నేను పాపాలను చేస్తున్నవి, నా సంపాదనలో మీరు భాగం స్వీకరించినట్టు కానీ నా పాపంలో కూడా మీరు భాగం స్వీకరిస్తారు కదా అని అంటాడు. వాళ్ళు అసలు చాలా అబ్రప్ట్ గా ఏం ఆలోచించుకున్నది, ఈ పాపపదాన్ని నువ్వే అనుభవించాలి, దాంతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటారు. అప్పుడు వాళ్ళకి ఎప్పటికీ షాక్ అయిపోయి నేను ఇన్ని పాపాలు చేశాను, ఇంతమందిని ఇంత క్రూరంగా హింసించారు, నాకు ప్రయత్నం కావాల్సిందే అని చెప్పేసి మళ్ళీ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి నాకు మనిషి కాలేజీలో పడి నాకు పొరపాటు అయిపోయింది, నేను పశ్చాత్తంతో